స్తోత్రం 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 స్తోత్రం. बोलो यीशु महाराज की जय, बोलो यीशु महाराज की, बोलो यीशु महाराज की స్తోత్రం. మహిమ 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 మహిమ, ఘనత ఘనత ఘనత, ప్రభావములు ప్రభావములు నా యేసయ్యకి చెల్లునగాక. అందరం మనసార ప్రభుని స్తుతిద్దామండి. అందరం అందరం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. నీవే నా సంతోషగానము, సర్వ సంపదలకు ఆధారము. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఆరాధనకు యోగ్యుడవు, ఎల్లవేళలా పూజ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. ఎల్లవేళలా పూజ్యుడవు, ఆరాధనకు యోగ్యుడవు. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. కనికర పూర్ణుడు, సర్వోన్నతుడు మన విషయంలో దేవుడు మరి కృప చూపి ప్రభు మనకి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి మనసారా రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజంతా మీకు కృప కలుగునుగాక, క్షేమము కలుగునుగాక, శుభము కలుగునుగాక, లాభము కలుగునుగాక, అధికమైన కృప మీకు కలుగునుగాక. వాత్సల్య పూర్ణుడు నా ప్రభు ఈరోజంతా నూతన వాత్సల్యత మీ పట్ల కనపరుచునుగాక. మరి ఈరోజు పెళ్లి రోజులు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. ఈరోజంతా మీరు మరి చేపట్టే ప్రతి మరి కార్యక్రమాల్లో నా ప్రభు దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండి మరి ఈరోజు శుభకార్యాలు కానీ మరి ప్రయాణం చేస్తున్న వారి విషయంలో కానీ దేవుడు మరి సహాయం చేసి మరి కృప చూపి దయదలిచి మరి సంతానం లేకుండా ఉన్న వారికి కూడా దేవుడు మరి దయదలుచునుగాక. పెళ్ళిళ్ళు కాకుండా ఉంటున్న వారి విషయం కూడా మరి పెళ్ళిళ్ళ విషయంలో కూడా మరి దేవుడు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే మన దేశాన్ని బట్టి, దేశంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని బట్టి జరుగుతున్న సాంఘిక సేవను బట్టి దేవుని పని, వాక్య పరిచర్య జరుగుతూ ఉంది. మరి సంఘ కాపులను బట్టి, సంఘాలను బట్టి, మరి చారిటీ సంస్థలు ఉన్నాయి, వాటిని బట్టి మరి ఈ ప్రస్తుతం అంటే అంత్యకాలంలోనున్నాం, భయంకరమైన రోజులు. మరి కాబట్టి ఈ భయంకరమైన రోజుల్లో ప్రతి క్రైస్తవుడికి కావలసిన సమయోచితమైన జ్ఞానము, ప్రజ్ఞ, వివేకము నా ప్రభు దయచేయనట్లుగా నిండు హృదయంతో స్తోత్రం చెబుదామండి. మరి యేసయ్య కృపా పరిచర్యలను బట్టి, మమ్మలను బట్టి, అలాగే సబ్స్క్రైబర్స్ అంటే మిమ్మల్ని బట్టి, అలాగే సహకరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. స్తుతి ఘనత మహిమా ప్రభావములు యేసయ్యకి చెల్లునుగాక. మీ అందరి వందనాలండి. అందరికీ శుభాలు, అందరి వందనాలు. దేవునికి స్తోత్రం, దేవుని దీవించునుగాక. మరి ఈ అరుణోదయ ప్రార్థనలో ప్రభు మనకు అనుగ్రహించిన డైలీ బ్రెడ్కి అంతా వాక్యాన్ని మనం చూద్దామండి. గమనిస్తూ ఉండండి. సరే అండి, మరి వాక్యంలోనికి వెళ్ళిపోదాము. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 116:5 రెండో వరుస. కీర్తనలు 116
5వ చరణము 2వ వరుస నేను చదువుతానండి. మన దేవుడు వాత్సల్యత గలవాడు. హల్లెలూయా. మన దేవుడు వాత్సల్యత గలవాడు. దావీదు రాస్తూ మన దేవుడు, అయ్యా బాబు అమ్మా అక్క హలో వినండి, మన దేవుడు ఎవరో కాదు. మన దేవుడు కోపిష్ఠుడు కాదు, గర్విష్ఠుడు కాదు, అపవిత్రుడు కాడు. ఆయన వాత్సల్యత కలిగిన వాడు, వాత్సల్య పూర్ణుడు. పాట రాసి ఇందాకే పాట పాడాం కదండి, కనికర పూర్ణుడు, యేసయ్య కనికర పూర్ణుడు. అంటే వాక్యానికి తగినట్టుగానే పాట కూడా ఉంటుంది. చివరిలో అంటే మొదట్లో స్తోత్రాలు, స్తుతులు, తర్వాత వాక్య పరిచర్య ఉంటుంది. కాబట్టి గమనిస్తూ ఉండండి. ఆయన ఎవరంట? 116:5 యెహోవా మన దేవుడు వాత్సల్యత గలవాడు. మన దేవుడు 116:5 2వ వరుస 5వ చరణము 2వ వరుస. మన దేవుడు వాత్సల్యత గలవాడు. హల్లెలూయా. ఎవరండి? 2 తిమోతి 1వ అధ్యాయం. జస్ట్ అంటే మీరు ఖాళీగా ఉంటే బైబిల్ నాతో పాటు తీయండి. 2 తిమోతి 1వ అధ్యాయము 15 నుండి నేను చదువుతానండి. 2 తిమోతి రైట్ ఓకే. 1వ అధ్యాయము 15 నుండి నేను చదువుతాను, వినండి. ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయిరన్న సంగతి నీ వెరుగుదువు. తిమోతికి రాస్తూ చెప్తున్నాడు. వారిలో పుగెల్లో, హెర్మోగేనే అనువారున్నారు. ప్రభు ఒనేసిఫోరు ఇంటి వారి యందు కనికరము చూపునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గుర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించెను. మరియు అతడు ఎఫెస్సులో ఎంతగా ఉపచారము చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదువు. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆ దినమందు అతడు ప్రభు వలన కనికరము పొందినట్లు ప్రభు అనుగ్రహించునుగాక. ఇక్కడ చూడండి, మరి ఆసియాలోని వారందరూ నన్ను విడిచిపోయారన్న సంగతి నీకు తెలుసు కదయ్యా తిమోతి. అందులో వీళ్ళు ఉన్నారు, పూగేళ్ళు, హెర్మోగెనే అనువారు ఉన్నారు. మరి ఒనేసిఫోరు ఇంటి వారందు ప్రభు కనికరపడునుగాక. అతడు రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను కూర్చి సిగ్గుపడక శ్రద్ధగా నన్ను వెతికి కనుగొని అనేక పర్యాయములు ఆదరించాను. దేవుడు చూడండి, మరి ఆయన ఎలా కనికరిస్తాడండి, ఎలా తన వాత్సల్యత చూపిస్తాడో ఎదుగో వ్యక్తుల ద్వారా. మరి అందరూ విడిచిపెట్టారు. ఇక ఆసియాలో ఉన్నవారు విడిచిపెట్టేశారంట తిమోతి. మరి తిమోతి అపోస్తులు 14 పత్రిక రాసిన అపోస్తులైన పౌలుకి తిప్పలు తప్పలేవు కదా. మనుషులు, ఆయన ఎదుర్కొన్న మనుషులు కూడా రకరకాల మనుషులు. కానీ దేవుడు వాత్సల్యపూర్ణుడు కాబట్టి ఒక కుటుంబము రోమాకు వచ్చినప్పుడు, అతని పేరు చెప్తానండి, ఇంతక చదివాం కదా, ఒనేసిఫోరు ఆ ఇంటిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాడు. అతడు రోమాకు వచ్చినప్పుడు అంట వెతుక్కుంటూ వచ్చాడంట. పౌలును వెతుక్కుంటూ వచ్చాడు. ఎక్కడున్నాడు పౌలు తెలుసు? రోమా అద్దె ఇంట్లో ఉన్నాడు. అపోస్తుల కార్యములు చివరి అధ్యాయంలో చదివితే ఆయన అద్దె ఇంట్లో ఉన్నాడు. అద్దె ఇంట్లో ఉండి కూడా అనేకులకు దేవుని రాజ్య స్వార్థ ప్రకటిస్తున్నారు. వెతుక్కుంటూ వచ్చారు. ఒనేసిఫోరు అతడు వెతుక్కుంటూ వచ్చి ఆదరించాడంట. అంటే దేవుడు ఒక వ్యక్తి ద్వారానే మనకు ఏం చూపిస్తాడండి? వాత్సల్యత. ఆయన డైరెక్ట్గా రాడు, జ్ఞాపకం పెట్టుకోండి. డైరెక్ట్గా రాడు, మనిషి రూపంలోనే వస్తాడు. ఒక సేవకుని రూపంలోనే, ఒక పరిచారకుని రూపంలోనే, ఒక విశ్వాస రూపంలోనే ప్రభు వచ్చి వాత్సల్యతను
ఆదరణ చూపిస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన దేవుడు వాత్సల్యత గలవాడంటున్నాడు దావీదు. కాబట్టి ఉదయకాల సమయంలో ప్రియులారా, ఎవరు లేరని బాధపడకండి. అయ్యో నాకెవరు లేరే, అయ్యో నేను అనాథగా ఉన్నానే, అయ్యో నా పరిస్థితి ఏంటి, అయ్యో నా స్థితిగతులు ఏంటి, ఒంటరిగా ఉండిపోయానే. నీ ప్రవర్తన సరిగా ఉంటే, నీ మంచిదానివి మంచివాడవై ఉంటే నిజంగా దేవుడు కనికరము చూపుతాడు, వాత్సల్యత చూపుతాడు. మరి పౌలు విషయంలో కూడా కదా, పౌలు విషయంలో మరి వాత్సల్యత చూపించాడు. మీ విషయంలో కూడా మరి అలాంటి వారి విషయంలో కూడా నా ప్రభు వాత్సల్యత చూపునుగాక. ఆమె చిన్న ప్రార్థన అండి. పరిశుద్ధుడా మహోన్నతుడగు తండ్రి, నీ పాదాల వందనాలు నాయన. మరి మన దేవుడు వాత్సల్యత గలవాడని ప్రభా దావీదు అంటున్నాడు. అవును ప్రభా, మరి అపోస్తుడైన పౌలు ఆయన విడిచిపెట్టేశారు, కానీ ఒక కుటుంబం విడిచిపెట్టలేదు. వెతుక్కుంటూ వచ్చి ఆ వ్యక్తి రోమాలో ఉన్న వెతుక్కుంటూ వచ్చి నేను ఆదరించాను. అలా అయా నీ వాత్సల్యత అలా కనపరచబడి ఉంది. అందరిని బట్టి నేను స్తుతిస్తూ ఈరోజంతా నీ వాత్సల్యత మాకు కలుగునుగా కానీ ప్రార్థిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు సదా మీ అందరికీ తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ది లార్డ్.